ఆ రైళ్లను రైళ్లలా కాకుండా నాటు లారీలు నడిపినట్టు నడిపి అడ్డగోలుగా దూసుకుపోయారు ఆ లోకో పైలట్లు. అలా అంతూ పొంతూ లేకుండా పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపిన కారణంగా పలువురు లోకో పైలట్లపై భారతీయ రైల్వే వేటు వేసింది. గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న చోట 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపినట్లు గుర్తించిన అధికారులు గతిమాన్, మాల్వా ఎక్స్ప్రెస్ రైళ్ల లోకో పైలట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆగ్రా కంటోన్మెంట్కు సమీపంలోని జుజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులను ఇటీవలే చేపట్టారు. ఈ సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల వేగాన్ని గంటకు 20 కిలోమీటర్లకు తగ్గించారు. అయితే ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, యూపీలోని ఝాన్సీ జంక్షన్ల మధ్య నడిచే గతిమాన్ ఎక్స్ప్రెస్ మాత్రం గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఈ ఘటన జరిగి 2-3 రోజులకు జమ్మూలోని కాట్రా, మధ్యప్రదేశ్లోని ఇందౌర్ల మధ్య నడిచే మాల్వా ఎక్స్ప్రెస్ విషయంలోనూ అదే ప్రాంతంలో ఈ తరహా ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ రైలును కూడా అత్యంత వేగంగా నడిపినట్లు నిర్ధారించారు. ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకో పైలట్కు గట్టిగా చెబుతారని, వాటిని లోకో పైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని, అయినప్పటికీ ఈ తప్పిదం జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. వేగాన్ని తగ్గించడం మర్చిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుందని, ఈ క్రమంలోనే శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.